హాయ్ గైస్, వెల్కమ్ టు యామస్ వరల్డ్. ఇవాళ అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్తున్నానండి. సో ఆల్రెడీ మనం అయితే బ్యాక్ కట్ చేసుకున్నాం సార్ కదా. సో బ్యాక్ కటింగ్ అయితే అలా పెట్టుకొని సో ఫ్రంట్ కూడా అలాగే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అయితే కుట్టుకున్నప్పుడు అయితే మీకు ఎక్కువ వస్తుంది కదా నెక్ అనేది. ఇప్పుడైతే ఫ్రంట్కి ఎప్పుడు కూడా 6 అనేది పెట్టుకోవాలి. 6 ఇంచెస్ అయితే నేను డ్రా చేసుకున్నాను. సో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మీకు పట్టీ ఉంటుంది కండి, ఫ్రంట్లో పట్టీకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కొలత చూసుకొని దాని ద్వారా కొలత పెట్టుకొని సో అక్కడైతే మీకు మధ్యలో ఉంటుంది కదండి షేప్ బెల్ట్ లాగా. సో అది పెట్టుకొని మీరు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 1 ఇంచ్కి అయితే పెట్టుకొని డ్రా చేయాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. సో బ్యాక్ కట్ చేసుకొని మీదనే ఫ్రంట్ పెట్టుకున్నట్టయితే చాలా ఈజీ అండి. ఫ్రంట్ భాగం అయితే చాలా కష్టం అనుకుంటారు, కానీ ఈ విధంగా అయితే చేసుకోండి. ఇదైతే స్ట్రైట్ కట్ అండి. క్రాస్ కట్ అయితే తర్వాత వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీకైతే లోతుకి కొంచెం 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హ్యాండ్ అయితే చూసుకోండి, లెంత్ సరిపోతుంది కరెక్ట్గా. సో ఇలా అయితే బ్యాక్ ఫ్రంట్ ఇలా అయితే పే చేసుకున్నాము. ఇప్పుడైతే ఫ్రంట్ పట్టీ అండి. ఫ్రంట్ పట్టీ అయితే ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. సో పొడవైతే తీసుకొని ముందైతే 3 ఇంచ్, లాస్ట్ అయితే 2.5, మధ్యలో 2 ఇలా పెట్టుకొని మీకైతే పట్టీ యొక్క బెల్ట్ అయితే షేప్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే పెట్టుకొని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మీకు అక్కడైతే పర్ఫెక్ట్గా అయితే అవుతుంది. సో ఈ విధంగా చూసుకొని మీరు ఫ్రంట్కి అయితే కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.